రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సంస్కరణలు ప్రారంభమయ్యాయి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూనే వీఐపీల దర్శనాలపై నియంత్రణ చేపట్టారు. భక్తుల ఇబ్బందులను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. వీఐపీ దర్శనాలను ఉదయం వేళల్లో నియంత్రించారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా వీఐపీల దర్శనాలను రద్దు చేశారు. అమ్మవారికి నివేదన సమయం కావడంతో ఇకపై ఆ 2 గంటలు మినహా ఇతర సమయాల్లో దర్శనాలకు ప్లాన్ చేసుకోవాలని ఆలయ కార్యనిర్వాహకాధికారి సీను నాయక్ తెలిపారు. ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అదేవిధంగా మనకు ప్రతి రోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది చంటి బిడ్డలతోటి వచ్చిన భక్తులు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 11:30 నుంచి 1:30 వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్ళకు అవి ఖచ్చితంగా మనము దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నేను గమనించింది. రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.